నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం దంత సంబంధిత వ్యాధులు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ ప్రసాద్ గారు వచ్చారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దంత సంబంధిత వ్యాధులు అసలు ఎందుకు వస్తాయి, అలాగే దంతాలను పరిరక్షించుకోవడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్గా దంత సంబంధిత వ్యాధులన్నీ మన స్మాల్ నెగ్లిజెన్స్, చిన్న నెగ్లిజెన్స్ వల్లే వస్తాయండి. నార్మల్గా మనం ఫుడ్ తిన్న తర్వాత క్లీన్ చేసుకోకపోవడము, లేదంటే పలానా టైం నైట్ నిద్రపోయే ముందర గ్లాస్ వాటర్ కానీ ఆర్ బ్రషింగ్ చేసుకోకపోవడం, వీటి వల్ల క్రిములు ఆ ఏరియాలో చేరి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి దంత సమస్య నివారించుకోవడం చాలా ఈజీ అండి. బట్ స్టిల్ బికాస్ మన దేశంలో ఎక్కువ మంది నెగ్లిజెన్స్ వల్ల దంత సమస్యకి ఎక్కువ గురవుతున్నారు. ఇది మనం కొంచెం మన వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేసామంటే ఆటోమేటిక్గా దంత సమస్య మనం తగ్గించుకొని తీసుకురావచ్చు. ఈ దంత సమస్యల్లో ఎక్కువ భాగం వచ్చేది పళ్ళు పుచ్చిపోవడం లేదా చిగుళ్ళ వ్యాధికి సంబంధించిన వ్యాధులు. పళ్ళు పుచ్చిపోవడం అంటే ఇట్ డిపెండ్ జస్ట్ మనకేమైనా స్వీట్ పదార్థాలు అలాగేమన్నా పట్టి మీద కానీ స్టిక్ అయి ఉన్నాయనుకో, స్టిక్ అయి ఉన్నప్పుడు మనకు వాటి ద్వారా క్రిములు లోపలికి చేరి వాటినే పిప్పి పళ్ళు అంటారు. పిప్పిగా తయారు చేసి దాన్ని డీకే అంటారు. రెండవది చిగుళ్ళకి పళ్ళకి మధ్యలో ఉండే భాగంలో చేరిన క్రిములు అవి అక్కడ చేరి ఆ బ్యాక్టీరియాతో కిల్ చేసుకుంటూ వచ్చి మన కింద ఉన్న ఎముకని వదులు చేసి దెన్ పళ్ళు లూజ్ అవ్వడం వదులవడం. ఈ రెండు కారణాలే మనకు 70% మంది, మోర్ దాన్ 70% పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ దిస్ డిసీజెస్. ఓకే, సాధారణంగా చూసుకుంటే అంటే గతంలో ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే కనుక పిప్పి పళ్ళు ఉంటే వెంటనే తీయించేయడం అట్లా జరిగేది. ఇప్పుడు లేటెస్ట్గా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? పిప్పి పళ్ళు వస్తే మనం తీయించుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదండి. మనకు పిప్పి పళ్ళు వచ్చి దాదాపుగా పైన ఉన్న క్రౌన్ భాగం మొత్తం తీసినా కూడా ఈరోజు మన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా ఆ టీత్ని మళ్ళీ అలానే అదే స్థానంలో ఉంచుకొని ఇంకొక 10 years ఆ టీత్ని మనం యూజ్ చేసుకునేలాగా మనకు టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఈ పళ్ళు తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి పళ్ళు తీర్చుకుంటే మనం ఎంత కష్టపడినా మన సొంత పళ్ళు అయితే మనకు రాదు. అది గుర్తుపెట్టుకుని మనకు పళ్ళు తీయాల్సిన అవసరమే లేదు. ఈరోజు మ్యాక్సిమం 99% పళ్ళు తీయకుండా కాపాడుకునే ట్రీట్మెంట్ విధానాలు ఉన్నవి. వాటిని ద్వారా మనం పళ్ళు తీర్చుకోకుండా కాపాడుకుంటాం. ఓకే, అంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ విధానం? ఎటువంటి ట్రీట్మెంట్స్? ఇట్స్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. పళ్ళు పిప్పి వచ్చిన పంటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే మనకు వేరు లోపల ఉండే ఈ ఇన్ఫెక్ట్ అయిన నరాన్ని మనం బయటికి తీసేసి ఆ నరం స్థానంలో మనం వేరే ఇనర్ట్ మెటీరియల్ వేరేది పెట్టి మనం క్లోజ్ చేసి దాని మీద మనం క్యాప్ వేస్తాం. క్యాప్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నార్మల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయగానే ఆ టీత్ లైఫ్ లేని టీత్ కింద మారుద్ది. అప్పుడు దాకా మనకు సెన్సేషన్స్ ఉంటాయి, చల్లగా తాగినా వేడిగా ఏమన్నా సెన్సేషన్స్ యూ అని ఇలాంటివి ఉంటాయి. వన్స్ రూట్ కెనాల్ చేశాక మనకు ఆ సెన్సేషన్స్ ఉండవు, ఎందుకంటే దానిలో నరం మనం తీసేస్తున్నాం కాబట్టి. బట్ ఆ పంటిని మనం సొంత పన్నులాగే యూజ్ చేసుకోవచ్చు. అది నరం తీసేసినందువల్ల దానిలో ఉన్న తేమ తగ్గి అది బ్రిటిల్నెస్, అంటే మనకి ఎండిపోయిన బెండు మనం విరిచినప్పుడు ఎలా విరిగిపోద్దో అలా పన్ను విరిగే ఛాన్స్ ఉంది. అది విరగకుండా ఉండేదానికోసం మనం పైన క్యాప్ ఇస్తాం. దట్ ఈస్ సేమ్ టూత్ కలర్డ్ క్యాప్స్ మనం ఈరోజు అవైలబిలిటీ ఉంది. ఆ క్యాప్స్ పెట్టుకున్నందువల్ల అగైన్ ఇంకో 10 years పన్ను తీయకుండా మనం కాపాడుకోవచ్చు. రైట్, మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. కరీంనగర్ నుంచి రవి గారు. హలో హలో రవి గారు, మేడం చెప్పండి. మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. మేడం ఇట్లా మాకు ఈ దవడాలు కొంచెం పుచ్చు మన రంధ్రాలు పడ్డాయి అండి. హలో ప్లస్ రవి గారు, మీ క్వశ్చన్ కొంచెం క్లియర్ గా పై దవడాలు ప్లస్ కిందివి సార్. పై దవడలు కింద దవడలు హోల్స్ పడ్డాయి. ఓకే, అవును మేడం. ప్లస్ చిగుర్లు ఉబ్బుతున్నాయి మేడం. చిగుర్లు ఉబ్బుతున్నాయి. ఓకే అండి. పై దవడలు కింద దవడలు హోల్స్ పడ్డాయి, చిగుళ్ళు ఉబ్బుతున్నాయంటే మెయిన్ హోల్స్ పడ్డానికి కారణం అదే అండి. నేను చెప్పాను కదా, మీకు పిప్పి పళ్ళు స్టార్ట్ అయ్యాయి. ఆ పిప్పిని ఒక్కసారి మన దగ్గర ఉన్న దంత వైద్యులు కానీ లేదంటే ఏదైనా ఒక ప్రముఖ హాస్పిటల్స్లో మనకు స్పెషలైజ్డ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు చూపెట్టుకుంటే ఒక చిన్న ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీసి దానిలో ఎంతవరకు పిప్పి వెళ్ళింది దాని ప్రకారం మనం చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు. అలానే చిగుళ్ళకు సంబంధించింది. చిగుళ్ళు వాయడం, ఉబ్బడం, లేదంటే బ్రష్ చేసుకునేటప్పుడు స్టార్టింగే మనకు బ్లడ్ బయటికి రావడం. బ్రష్ చేసుకున్నప్పుడు సాధారణంగా చాలామంది కంప్లైంట్ చేస్తారు, సార్ బ్లడ్ వస్తుంది సార్ చిగుళ్ళల్లోంచి అని. ఇదంతా మనకి ఇన్ఫెక్షన్, అది మొదటి దశలో ఉంటుంది. ఈ మొదటి దశ ఇన్ఫెక్షన్ మనం కంట్రోల్ చేసుకుంటే తగ్గిపోద్దండి. ఇదేం పెద్ద జబ్బులేం కాదు, సమస్య ఏంది కాదు. ఇవి చాలా మైనర్ చిన్న సమస్యలే. వీటి ద్వారా మనం చేసుకోవచ్చండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో సార్, నమస్తే సార్. చెప్పండి. సార్ నాకు లెఫ్ట్ సైడ్ కింది దవడ
క్రాక్ అయిందని చెప్పారు డాక్టర్లు. అది లెఫ్ట్ విపరీతమైన సైడ్ నొప్పి క్రింది పెడుతుంది. దవడ క్రాక్ అయిందని చెప్పారంటారా? అవునండి, Okay. కింద నుంచి క్రాక్ అయిందన్నారు. రూట్ కెనాల్ చేయించుకోమన్నారు. రూట్ కెనాల్ అంటే ఏమిటి, ఎలా చేస్తారు, అది ఒక్కసారి చెప్తారా? ఓకే, ఆయనకి లెఫ్ట్ దవడ కింద క్రాక్ అయింది, రూట్ కెనాల్ చేయించుకోమని డాక్టర్ చెప్పారు. అది ఎలా చేస్తారు? యాక్చువల్గా అది దవడ క్రాక్ అయి ఉంది రూట్ కెనాల్ చేసుకోవడం అంటే ఆ క్రాక్ అయిన ఏరియాలో ఆ మన పంటి రూట్ వచ్చి ఇన్వాల్వ్ అయి ఉంటుందండి. ఇన్వాల్వ్ అయినప్పుడు మనం రూట్ కెనాల్ చేసుకోవచ్చు, ఏమీ కాదు. బట్ ఆ క్రాక్ అయింది మనకు విడిపోయిందే దవడ, లేకపోతే అలానే అతుక్కొని సన్నగా క్రాక్ అయి ఉన్నాయని ముందు గమనించుకోవాలండి. విడిపోతే మనం మళ్ళీ సర్జికల్గా అంటించుకొని దాని తర్వాత రూట్ కెనాల్ చేయించుకోవాలి. లేదు అలాగా సార్ విడిపోకుండా అలానే ఉంది స్మాల్ క్రాక్ అనుకుంటే రూట్ కెనాల్ చేయించేసుకోవచ్చు, ఏం కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే చిన్నపిల్లల్లో దంతాలు పరిరక్షించడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చిన్నపిల్లలు సాధారణంగా మనం ఇప్పుడు చిన్నపిల్లలకి మనం గర్భంలో నుంచే మనకు పళ్ళు స్టార్ట్ అవుతాయండి. చిన్నపిల్లలకి అందరికీ పుట్టిన తర్వాత వస్తాయని అపోహ అది. మన గర్భంలో 3rd month 4th month నుంచే ఇవి బడ్స్ కింద ఫామ్ అయ్యి స్టార్ట్ అవుతాయి. ఇవి చిన్నపిల్లలు మనకు చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచే పళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఒకటి మ్యాక్సిమం మన పిల్లలు పాలు తాగిన తర్వాత అలానే నిద్రపోవడం అనేది చాలామంది చేస్తున్న పొరపాటు. అది బాగా అలవాటు కూడా అయిపోయింది అందరికీ. దీనివల్ల మనం ఏం చేయాలంటే ఎప్పుడు పాలు తాగినా ఎనీ స్వీట్ కంటెంట్ తీసుకున్నా వెంటనే ఇమీడియట్గా వాష్ చేసుకోవడం, లేదంటే గ్లాస్ ఆఫ్ వాటర్ డ్రింక్ చేసుకోవడం, లేదా ఎవ్రీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ 2 times బ్రష్ చేసుకోవడం. ఇట్స్ కంపల్సరీ అవసరం అండి. అది 2 పూట్ల బ్రష్ చేసుకోవడం. ఎందుకంటే నైట్ మనం ఫుడ్ తిన్నాక ఆ క్రిములు అక్కడే ఉంటాయి. అక్కడే ఉన్న క్రిములు పొద్దుటి వరకు పంటి మీద దాడి చేసి ఆ పంటిలో ఉన్న ఎనామెల్ని తినేసి ఫ్యూచర్లో మనకు డీకే వచ్చే ప్రాబ్లం ఉంది. దానివల్ల పండుకోబోయే ముందర ఎర్లీ మార్నింగ్, ఎందుకు ఎర్లీ మార్నింగ్ అని అన్నామంటే రాత్రి అంతా మనం నిద్రపోతున్నప్పుడు మనకు యాక్టివిటీ తగ్గిపోద్ది. మనలో ఉన్న ఒంట్లో ఉన్న నిరోధక శక్తి యాక్టివిటీ తగ్గిపోయి అవి మార్నింగ్ దాకా మన క్రిముల దాడిని ఎదుర్కొనే శక్తి వాటికి ఉండవు. అవి కూడా నిద్రావస్థలో ఉంటాయి. అందుకని మార్నింగ్ నిద్రలేయంగానే మనం బ్రష్ చేసుకోవడం, నైట్ పండుకోబోయే ముందర బ్రష్ చేసుకోవడం, స్వీట్స్ జంక్ ఫుడ్స్ అవి కొంచెం తగ్గించడం, వీటి ద్వారా పళ్ళను మనం కాపాడుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం పళ్ళు ఊడేదానికి ఒక వయసు అనేది ఉంటుందండి. 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు పళ్ళు ఊడుతుంటాయి, కొత్త పళ్ళు వస్తూ ఉంటాయి. అవి ఊడే గమనించుకుంటుండాలి మనం. అవి ఊడే పళ్ళని మనం గమనించుకోకుండా ఊడకున్నా పర్లేదులే అని చెప్పి అలా వదిలేశారంటేనే మీకు ఎత్తు పళ్ళు వంకర పళ్ళు రావడానికి మెయిన్ కారణం పళ్ళు ఊడే సమయానికి ఊడదు. అది ఊడినందువల్ల వచ్చే పంటికి ఆ ఏరియాలో స్థలం లేక ముందర కానీ వెనక్కి కానీ రావడం, వీటి వల్ల పళ్ళల్లో ఉన్నవన్నీ పైన కింద ఎగుడు దిగుడుగా పళ్ళు రావడం ఇదొక ముఖ్య కారణం అండి. అలాగే చిన్నపిల్లలు నోట్లో వేలు పెట్టుకునే ఫింగర్ సకింగ్ ఈ అలవాట్లు, లేదంటే నోటితో బ్రీతింగ్ తీసుకునే అలవాట్లు, ఈ అలవాట్ల వల్ల అగైన్ మనకు మళ్ళీ పళ్ళల్లో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కొంచెం కేర్ఫుల్గా తీసుకోవడం. అండ్ అట్ ద సేమ్ టైం సమ్మర్ సీజన్, ఈ సమ్మర్ సీజన్లో మ్యాక్సిమం అందరూ ఏదో ఒక యాక్టివిటీ స్పోర్ట్స్లో కానీ దేనిలో ఒక దానిలో ఉంటారు. ఈ యాక్టివిటీలో మనకు అది అన్ఎక్స్పెక్టెడ్ కింద పడడం కానీ దేనివల్ల అయినా మనకు పళ్ళకి ఇంజరీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. దీనికి గార్డ్స్ అని ఇస్తాము. ఆ గార్డ్స్ యూజ్ చేసుకొని దే కెన్ ప్లే, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు. వితౌట్ దట్ పంటికి డ్యామేజ్ అయిందంటే వన్స్ డ్యామేజ్ ఈజ్ డ్యామేజ్, పర్మనెంట్ డ్యామేజ్ అయ్యాక మనం చేయగలిగింది ఏముంటుంది, దానికి రెక్టిఫికేషన్ ప్రాబ్లమే తప్ప ఒరిజినాలిటీ వెనక్కి తీసుకురావాలనేది మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్. రైట్, మనతో మాట్లాడడానికి మరో కాలర్ రెడీగా ఉన్నారండి. బెంగళూరు నుంచి యశోద గారు. హలో హలో యశోద గారు, నమస్తే అండి. మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. All my teeth are fine, ma'am. ఓకే. Only one teeth is upward, front teeth. ఓకే. So I'd like to ask whether I can replace it or I can make it correct ఓకే. with any cosmetic surgeries or something like that. Yeah, pardon. Only thing is we have all the teeth are in good alignment. Only one teeth is in some different alignment. Yeah. That is the one. No, we can go for orthodontic treatment. Orthodontic treatment means just with a previously there is a with braces treatment is there. Now without braces also you can go ahead with the treatments. It's very easiest treatment only because only one teeth is malaligned for you. One teeth malalignment, no need to removal and all that. Don't go for removals, but try to see that without removal it definitely there is a treatment for this one through orthodontics. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. రామాంజనేరావు గారు. హలో హలో రామాంజనేయ గారు, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి.
మా లెఫ్ట్ సైడ్. హలో చెప్పండి. హలో సార్ నమస్తే సార్. చెప్పండి, నమస్కారం. ఏం సార్ సార్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పండు సంప్రదించుకుడు. రామాంజనేయరావు గారు, మీ క్వశ్చన్ కొంచెం క్లియర్గా అడగండి. లేదు మేడం, లాస్ట్ టైం నుంచి పండు వచ్చేసి లూజ్ అవుతుంది మేడం. ఒక పండు తీసేశాను డాక్టర్తో మాట్లాడేసి. పండు వచ్చి లూజ్ అవుతున్నాను మేడం. ఎందుకని మేడం? చెప్పండి. హలో సార్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పండు జిగురు లావ్ అయిపోయి అక్కడి నుంచి బ్లడ్ వస్తుంది సార్. ఓకే, లెఫ్ట్ సైడ్ పన్ను వాచి బ్లడ్ వస్తుందంట. యా, ఏమైనా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవడానికి ఏమైనా సార్? అది పన్ను వాచి బ్లడ్ వస్తుంది. పన్ను వాచి కాదండి, ఆ చిగురు దగ్గర ఆ చిగురు వాపులోంచి బ్లడ్ వస్తుందండి. అది త్రూ పంటిలో నుంచా మనకు చిగురులో నుంచా అని తెలవాలంటే ఒకసారి ఒక చిన్న ఎక్స్రే, మీ దగ్గరలో ఉన్న దంతవైద్యం సంప్రదించి ఒక చిన్న ఎక్స్రే తీసుకోండి. ఆ ఎక్స్రేలో మనకు పుచ్చు ద్వారా కిందకి వెళ్ళి వాపు వచ్చిందా లేదా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ద్వారా వాపు వచ్చిందా అనేది మనకు తెలుస్తుందండి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సాధారణంగా చాలా మందిలో మనం ఒక ప్రాబ్లం చూస్తూ ఉంటాం, ఎత్తుపళ్ళు అనేది. చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎత్తుపళ్ళు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి? ఇప్పుడు ఎత్తుపళ్ళు వంకర పళ్ళకి ఏ ట్రీట్మెంట్ అంటే ఇట్స్ జస్ట్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటారు. ఇంతకుముందు మనం త్రూ క్లిప్స్ వీఆర్ డూయింగ్. క్లిప్స్ వేసుకొని అది 1 year వెయిట్ చేయడం, ఆ క్లిప్స్ ద్వారా మనం పళ్ళను సరి చేసుకోవడం, దీస్ ఆర్ ఆల్ ద టెక్నిక్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న పిల్లల నుంచే ఫ్రమ్ 6 years నుంచి దే ఆర్ కమింగ్ ఫర్ చెకప్కి ఎవ్రీ ఇయర్ ఒకసారి వస్తున్నారు. వచ్చి పళ్ళు ఏమన్నా ఊడినాయా ఊడలేదా, టైం టు టైం ఎలా ఉందని ఇప్పుడు నుంచి జాగ్రత్తలు తీసుకొని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈరోజు 15 years వచ్చే టైంకి అన్ని పళ్ళు వచ్చే టైంకే వీళ్ళన్నీ సరి చేసుకుంటున్నారు, క్లిప్స్ అవసరం లేకుండా. బట్ కొంతమంది నెగ్లెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకు కూడా త్రూ క్లిప్సే చేస్తున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త టెక్నిక్స్ వితౌట్ క్లిప్స్ లేకుండా అవి బయటికి కనపడకుండా చాలామంది బాధపడుతుంటారు. సార్ మేము చిన్నప్పుడు చేయించుకోవడం మిస్ అయిపోయాం, ఇప్పుడు మా ఏజ్ వచ్చి 35, మేము ఇప్పుడు చేయించుకోవాలంటే ఏమన్నా ఉంటుందని ఉంది. వాళ్ళ కోసమే ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ వచ్చిందండి, క్లియర్ పాత్ ఆర్థోడాంటిక్స్ అని. క్లిప్స్ ఉండవు, ఏముండవు దీనిలో. జస్ట్ క్లియర్గా ఉండే ఒక చిన్న స్టంట్ లాగా ఒక డివైస్ మేము లోన పెడతాము. పెట్టినాక ఆ డివైస్ మేము యాక్టివేట్ చేస్తాము, అదే దాని పని ఆటోమేటిక్గా చేసుకుంటుంది. దానికి కూడా సమయం అనేది కామన్, క్లిప్ వేసుకున్నా క్లిప్ వేయకపోయినా సమయం కామన్. బట్ బయటికి వెళ్ళొచ్చు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పెట్టవచ్చు, చాలా సౌకర్యాలు ఉంటాయి దాంతో. అందుకని ఈరోజు మనం క్లిప్ వేసుకోవాలని బాధపడాల్సిన అవసరం లేదు, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు వచ్చాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ మ్యాక్సిమం 1 year కష్టపడిన అయిపోయేటివి ఉన్నాయి. లేదా దవడలే ఎత్తుగా ఉండి పళ్ళన్నీ బాగుండి బయటికి ఇది మన లిప్స్ పెదాలు ముయ్యలేని స్టేజ్లో ఉంటే సర్జికల్ ఒకే ఒక్క రోజులో సర్జరీ చేసి ఎవ్రీథింగ్ నార్మల్ చేసి. రైట్, చివరిగా దంత సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మీరు ఇచ్చే సలహాలు సూచనలు? దంత సంబంధిత వ్యాధులతో యాక్చువల్గా దంత సంబంధిత వ్యాధులు అనేవి చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే చాలండి, మనకు ఎక్కువగా అసలు వ్యాధులు అనేవి రావు. ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 6 months ఒక్కసారి మీ దగ్గర దంతవైద్యం సంప్రదించుకోవడం, మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవడం. ఆ చిన్నపిల్లలు అయితే పళ్ళు ఎలా వస్తున్నాయి ఏంది అని అప్పుడప్పుడు చూసుకోవడం, బ్రష్ చేసుకునే విధానం ఒకటి తెలుసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అందరికీ ముందు నుంచి వెనక్కి ఇలా చేసుకునే అలవాటు మనకు తరతరాల నుంచి వస్తూ ఉంది. దానివల్ల పళ్ళు అరిగిపోవడం, ఈ దానివల్ల కాంప్లికేషన్స్. బ్రషింగ్ ఎలా చేసుకోవాలా ఏంది, ఫస్ట్ మీ దగ్గర ఉన్న దంతవైద్య దగ్గర పోయి ఎలా ఉన్నాయి మా పళ్ళు, వీటితో ఎన్ని ఇయర్స్ ఏ ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు, ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు, ఇవన్నీ చేసుకుంటే చిన్నది రోజుకి 15 నిమిషాలు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే పళ్ళ మీద మీకు ఫ్యూచర్లో ఎప్పటికీ పళ్ళ ప్రాబ్లం అనేది రాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది వాళ్ళ హెల్త్ జోన్. మరో అంశంతో రేపటి హెల్త్ జోన్లో కలుద్దాం. నమస్తే.